హైదరాబాద్ శివార్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు గంజాయి మద్యం తాగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. మత్తులో తూగుతున్న వందల మంది కూలీలను, అనైతిక చర్యలకు పాల్పడుతున్న ట్రాన్స్జెండర్లను పట్టుకున్నారు. శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న పలువురు మహిళల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నగర శివార్లలో అంతర్రాష్ట్ర కూలీలు నిత్యం గంజాయి, మద్యం మత్తులో తూగుతూ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన కొన్ని హత్యలు, అత్యాచారాల వెనుక వీరి హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండే నగర శివార్లు రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి. ఈ మేరకు వివిధ ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత నెల 22న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 152 నిర్మానుష్య ప్రాంతాల్లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఆయా ప్రాంతాల్లో అనుమానంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 150 మంది మద్యం మత్తులో ఉన్నట్టుగా తేలింది. మరో 25 మంది ఏకంగా గంజాయి తీసుకున్నట్టు గుర్తించారు. ఈ సోదాల్లో 22 మంది ట్రాన్స్జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకున్న 25 మందికి మత్తు పదార్థాలు ఎలా అందాయన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఒక్కరోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 జోన్లలో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. 165 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి దాదాపు 380 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 355 మంది మద్యం తాగినట్లు తేలగా మరో 10 మంది గంజాయి తీసుకున్నట్టు నిర్ధారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్న 12 మంది మహిళల్ని, 3 ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే శివార్లలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ కు చెందిన కూలీలే ఎక్కువ మంది పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరంతా వారి వారి రాష్ట్రాల్లో చట్టాలు, శిక్షలకు పెద్దగా భయపడకుండా తిరుగుతారని, అదే తరహా ఇక్కడ కూడా చలామణి అవుదామని చూస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి వారిలో 10 రూపాయల విషయంలో కూడా హత్య చేసేందుకు వెనుకాడని మనస్తత్వాన్ని గమనించామని వెల్లడించారు. గతంలో షాద్నగర్లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్న అంతర్రాష్ట్ర కూలీలు యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నందుకు ఆమెపై కక్ష పెంచుకున్నారని, దాంతో వృద్ధురాలైన యజమానితో పాటు ఆమె మనవరాల్ని కూడా అతి దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. అయితే ఇలాంటి ధోరణిని వేడకుండా నేరాలకు పాల్పడితే వదిలిపెట్టబోమని పోలీసులు స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం నేరమని పోలీసులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో పనిచేసే కూలీలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి తాగుతూ ఆయా ప్రాంతాల్లో తిరిగే వారిని భయాందోళనకు గురిచేస్తున్నారని గుర్తించారు. ఇటీవల జరిగిన నేరాల్లో వీరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ సోదాలు ముమ్మరంగా చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఫామ్ హౌస్లు, పబ్లు, హుక్కా కేంద్రాలపైన ఇదే తరహాలో ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజాగా రాచకొండ పరిధిలోని సరూర్ నగర్లో 10 మంది ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.